హాయ్ అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి మన సగ్గు బియ్యము బార్లీ గింజలు అంటే ఇది సూప్ అనొచ్చో, లేకపోతే లిక్విడ్ అనొచ్చో, లేకపోతే ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదండి, సగ్గు బియ్యము ప్లస్ బార్లీ గింజలు ఇవి పౌడర్ చేసుకొని ఈ విధంగా నేను బాయిల్ చేశాను అన్నమాట. ఒక 4 స్పూన్లు వేసేసి, అయితే ఇందులో కలర్ మారడానికి నేను తాటి బెల్లం వేసానండి. తర్వాత వచ్చేసి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు, వామిటింగ్స్ అయ్యే వాళ్ళు తాగొచ్చు, జీర్ణ వ్యవస్థ సరిగా ఆకలి లేని వారు తాగొచ్చు. తర్వాత వచ్చేసి గర్భవతులు తాగొచ్చు, బాలింతలు తాగొచ్చు, వృద్ధులు తాగొచ్చు, చిన్న బిడ్డలు తాగొచ్చు. ఇది శీతాకాలం, ఎండాకాలము, వర్షాకాలము అనే సంబంధం లేకుండా ఈ లిక్విడ్ని మనము తీసుకోవచ్చు అన్నమాట. తక్షణ శక్తి, త్వరగా అరుగుదల, ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న మలినాన్ని బయటికి వెళ్ళిపోతాయి, ఒంట్లో ఉన్న వేడి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇలా మనము రోజుకి ఒక్కసారి అయినా, ఒక్క గ్లాస్ అయినా తీసుకోగలిగితే మనం ఆల్మోస్ట్ సగం రోగాలు మనం తగ్గించుకున్నట్టు. ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా వేడి ఉండటం ద్వారానే సగం రోగాలు వస్తాయి. కాబట్టి ఆ వేడిని మనం తగ్గించుకోవాలంటే, లేదు రోజు కాకపోయినా కనీసం 2 రోజులకు ఒకసారి అయినా, వారంలో 3 రోజులైనా తీసుకోవచ్చు. మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. అన్ని వయసుల వారు తీసుకునే ఆహారం. చూడండి ఎంత లిక్విడ్గా ఉంటుందో, జావలా కాకుండా, అటు వాటర్లా కాకుండా మధ్యస్థంగా ఉందన్నమాట. సో కాబట్టి ఇది చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. మీరు తీసుకోండి, తర్వాత ఇంకొకరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. మనం చేసినప్పుడు ఏదైనా కూడా బాగుంది, బాగలేదు అనటానికి కూడా మనకు ఒక అనుభవం రావాలి. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినప్పుడు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.